యుద్ధాల్లో విజయము వీరస్వర్గము తప్ప వేరే ప్రత్యామ్నాయాలు తెలియని రాజపుత్రులకు ఆత్మాభిమానం ఎక్కువ, ధైర్య శౌర్య పరాక్రమాలు సాహసాలు వీరిలో మెండు. అంతేకాదండోయ్, దేశభక్తి ప్రభుభక్తి పరాయణత, అతిథి అభ్యాగతులను గౌరవించడం, నిరాడంబరత వీరి విశిష్ట లక్షణాలు అని కల్నల్ టాడ్ అనే చరిత్రకారుడు రాజపుత్రుల లక్షణాల గురించి వివరించాడు. రాజులు అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది యుద్ధాలు, వీరత్వం, శూరత్వం, ధైర్యం, వీరోచిత మరణాలు, ప్రాణత్యాగాలు, దండయాత్రలు ఇవి మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ రాజులలో ఉండేటటువంటి మరో కోణం వాస్తుకళా నైపుణ్యాలని ఆదరించడం. మరి ఆ విధంగానే రాజపుత్రులు కూడా ఒకవైపు యుద్ధాల్లో మునిగి హిందూ మత ధర్మాన్ని సంరక్షిస్తూ, భారతదేశాన్ని విదేశీ దండయాత్రల నుండి సంరక్షిస్తూ, ప్రాణత్యాగాలు చేస్తూ, మరోపక్క వాస్తు కళా నైపుణ్యాలకి ఎంతో ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు రసపుత్ర రాజుల వాస్తు కళా నైపుణ్యాలని ఒక్కొక్క దాని గురించి పరిశీలన చేసి మళ్ళీ అసలు కథలోకి వెళదాం. రసపుత్ర యుగంలో వాస్తు శిల్పాలకు విశేష ఆదరణ లభించింది. రాజపుత్రుల నాటి ఖజురహో ఆలయాల్లోని శిల్ప సంపద నిరుపమానమైనది. శిలలుపై శిల్పాలు చెక్కినారు, సృష్టికే అందాలని చేకూర్చినారు. ఆ శిల్ప సమూహంలో చిరంజీవులుగా నిలిచారు మన రాజపుత్రులు. ఈ శిల్ప సోయగాన్ని వీక్షించేందుకు 2 కళ్ళు చాలవు. వాత్సాయన కామశాస్త్రపు శృంగార భంగిమలను చూపరులకు కనువిందునిస్తాయి. శృంగార సువాసనలు తెలియని మొరటు హృదయాలను సైతం శృంగార రసంతో ఉత్తేజితం గావిస్తాయి. భార్యాభర్తల అనురాగ దాంపత్యాన్ని పెంచి పోషిస్తావి ఈ ఖజురహో శిల్ప సంపద.
ఖజురహో శిల్పంలో నిన్ను చూశాను, అదరహో అనిపించి పరవశించాను. ఒకవైపు ఉర్రూతలూగు కవనాలు, మరో ప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు, ఒక చెంప శృంగార నాట్యములకు భంగిమలు, నవరసాలు ఒలికించే రాజపుత్రుల ఖజురహో కళా సంపద గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. రాతి కంబములకే చేతనత్వమును కల్పించి సజీవ సౌందర్యాన్ని ఈ ఖజురహో శిల్ప సంపదలో ఇనుమడింపచేశారు రాజపుత్రులు. రాజులు పోయారు, రాజ్యాలు కూలినవి, కాలాలు మారినవి. ఘోరీ మహమ్మద్, గజనీ మహమ్మద్ వంటి ధనుజులు ఎన్నెన్నో చారిత్రక కట్టడాలను మట్టిపాలు చేశారు. అయినా రాజపుత్రుల వాస్తు నిర్మాణ కళా నైపుణ్యాన్ని ఖజురహో వంటి ఆలయాలు మనకు ఈనాటికి రుజువుగా అందిస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రములో ఛత్తర్పూర్ జిల్లాలో ఒక గ్రామమే ఖజురహో. ఈ ఖజురహో నిర్మాణ సమూహాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడ్డాయి. సంస్కృత భాషలో ఖజూర్ అనగా ఖర్జూరము. ఆ విధంగా ఖర్జూరము వంటి తీయదనాన్ని కలిగిన కామశాస్త్రపు శృంగార శిల్ప సమూహములు గల ఆలయం ఉన్న ప్రదేశం కనుక ఖజురహో అనే పేరు స్థిరపడింది. రాజపుత్రులు వారి కాలంలో హిందూ మతాన్ని పెంచి పోషించారు. వీరు హిందూ మతాభిమానులు. హిందూ మతానికి నూతన బలం, చైతన్యం చేకూర్చారు. హిందూ మతం వీరి కాలంలో విశేష ప్రజాదరణ పొందింది. అయినప్పటికీ పరమత సహనాన్ని కూడా ప్రదర్శించారు అన్న విషయాన్ని చరిత్ర మరవరాదు. గుజరాత్లో జైన మతానికి, బెంగాల్, బీహార్లలో బౌద్ధ మతానికి ప్రాధాన్యాన్ని, తోడ్పాటును అందించారు రాజపుత్రులు. రాజపుత్రులు రాజస్థాన్ రాష్ట్రములో ఆరావళి పర్వతాలలో ఉన్న అబూ శిఖరంపై చాలా గొప్ప జైన దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఖజురహో దేవాలయాలు కూడా హిందూ, జైన దేవాలయాల సమూహాలు. ఇండో ఆరియన్ శిల్పకళా వైభవాన్ని ఖజురహో ఆలయం ప్రతిబింబింపచేస్తూ ఉన్నది. దేవాలయ శిల్పాలకు, అపూర్వ శిల్పాలకు ప్రపంచంలోనే గొప్ప ప్రదేశంగా ఖజురహో కీర్తిగాంచింది. భారతదేశంలో ఆగ్రా తరువాత
ఎక్కువ మంది సందర్శకులు సందర్శించే క్షేత్రం ఖజురహో అన్న విషయం మర్చిపోరాదు. క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్య నిర్మితమైన దేవాలయ సమూహమే ఈ ఖజురహో. జన్మల పుణ్యం ఎదురైనది వేళ, ఇక ఏనాడు విడిపోదు ఈ బంధం. చండేల రాజపుత్ర వంశపు పూర్వపు రాజధానిగా ఖజురహో వర్ధిల్లినది. ఈ చండేల రాజపుత్ర వంశపు పూర్వకాలపు రాజధానిగా వర్ధిల్లిన కాలంలోనే ఖజురహో దేవాలయం ఈ చండేల రాజపుత్ర వంశం వారిచే నిర్మింపబడినది. అనంతర కాలంలో చండేల రాజపుత్రుల రాజధాని మహోబాకు మార్చబడినది. చండేల రాజవంశీకుల అద్వితీయ కళా తృష్ణకు, శిల్పుల కళా సృష్టికి దర్పణంగా, చిరునామాగా, టీవీగా, సగర్వంగా నేటికి నిలిచి ఉన్నాయి ఖజురహో శృంగార కళాఖండాలు. ఖజురహో అనునది వాస్తవానికి 85 దేవాలయాల సమూహం. కానీ నేటికి 25 దేవాలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నర్మదా నది, చంబల్ నది, ఈ 2 నదుల పరీవాహక ప్రాంతంలో ఉత్తర దక్షిణ భారతదేశాలను వేరు చేస్తున్న వింధ్య పర్వత శ్రేణుల్లో ఉన్న ఖజురహో శిల్పకళకు కనాచీగా వెలసిల్లినది. పదహారవ శతాబ్దానికి ఖజురహో వైభవం అంతా హారతి కర్పూరం అయిపోయింది. 1838 వరకు ఖజురహో అందాలు బయటి ప్రపంచానికి తెలియకుండా తెరమరుగున ఉండేవి. ఒకనాడు కెప్టెన్ టిఎస్ బర్ట్ అనునతడు పల్లకీలో వెళుతూ ఉండగా అది ఒరిగి పడిపోతే ఆ పల్లకీని బాగు చేయిస్తూ అనుకోకుండా మరుగున పడి ఉన్న ఖజురహో కళాఖండాలను చూసి ఆశ్చర్యపడ్డాడు. భారతదేశంలోని అన్ని దేవాలయాల వైభవం ఇక్కడే దర్శించవచ్చు అని ఖజురహో దేవాలయం గురించి, ఈ కళాఖండాలు గురించి రిపోర్ట్ని రాశాడు. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఖజురహో అంటే ఖర్జూర వనం అని అర్థం చెప్పాడు. ఖర్జూర వాటిక అనేవారు ఆనాడు. ఈ ప్రదేశం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఖర్జూరం విపరీతంగా పండేది. ఇందుకు సాక్ష్యంగా 2 బంగారు ఖర్జూరాలు సిటీ గేట్ల వద్ద త్రవ్వకాలలో లభించాయి. ఈ ఆలయాలపై బూతు బొమ్మలు అధికం. వాటిని విడిగా చూడకుండా మొత్తం ఒకే దృష్టితో చూడాలి అని చరిత్రకారులు పేర్కొన్నారు. 1864లో
అలెగ్జాండర్ కన్నింగ్హామ్ దర్శించి 872 విగ్రహాలు ఉన్నాయని, అందులో గోడలకు వెలుపల 646 ఉన్నాయని రిపోర్ట్ రాశాడు. అవన్నీ చెల్లాచెదురుగా పడి కుప్పలుగా ఉండిపోయాయని, ఆ శిలాశిల్ప నిధి అపూర్వమని ప్రపంచానికి చాటి చెప్పాడు. నేను మించిన మదవతి ఈ లోకంలో అరుదు. ఈ పులకింత విలువెంత వయ్యారమా, ఇది కని విని ఎరుగని కైవల్య వైభోగము. గుడి గంటలు మోగే వేళ ఖజురహో శిల్పంలో నిన్ను చూశాను.